దావీదు అంటున్నాడు, నా ఇంట నేను నటించను, నేనేమై ఉన్నానో అలాగే జీవిస్తాను. ఎస్, నువ్వేమై ఉన్నావో అలాగే జీవిస్తే నటించే కర్మ తప్పుతుంది. నటన అనేది చాలని దుప్పటి లాంటిది. నటన ఏమిటి? చాలని దుప్పటి లాంటిది. తల కప్పుకునే ప్రయత్నం చేస్తే కాళ్ళు బయటపడతాయి, కాళ్ళు కప్పుకునే ప్రయత్నం చేస్తే తల బయటపడుతుంది. ఏదో ఒక రోజు బయట పడుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను సహోదరుడు, ఏదో ఒక రోజు బయటపడుతుంది అనేది నీ జీవితంలో ఏదైనా ఉందా? ఎవరికి నాకు చెప్పండి, ఉందా? నీ జీవితంలో ఏదో ఒక రోజు బయటపడుతుంది అని నీకు అనిపిస్తుందా? అదే నటన. అందుకే భయపడుతున్నావు. దాన్నే జయించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా, ఏ రోజు కూడా నా జీవితంలో అది బయటపడుతుందేమో అనే భయంతో నేను జీవించడానికి వీల్లేదు నాయన. నా ఇంట్లో ఉన్న నా భర్త ఎదుట కావచ్చు, నా భార్య ఎదుట కావచ్చు, నా బిడ్డల ఎదుట కావచ్చు, నటించేవాడిగా నేను జీవించడానికి వీల్లేదు ప్రభు. ఒకవేళ నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు సడన్గా ఎవరిని వచ్చారనుకో మీ ఆఫీస్లోకి, ఆ సెల్ ఫోన్ నువ్వు దాచేసినా లేకపోతే ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేసేసినా, ఎందుకు ఆఫ్ చేసేసావు? ఎందుకు దాచేసావు? ఎందుకు పక్కన పెట్టేశావు? కారణం ఏమిటి చెప్పండి? నువ్వు బైబిల్ చదువుతున్నావు కాబట్టి. అవునా? నువ్వు బైబిల్ చదువుతున్నావు కాబట్టి పక్కన పెట్టేశావా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రూఫ్. అదే ఒక ప్రూఫ్. ఏమిటి ప్రూఫ్? నువ్వు నటిస్తున్నావు. ఓకే, ఆఫీసర్ వస్తున్నాడు అనుకోండి, ఆయన ముందు ఫోన్లో మాట్లాడడం ధర్మం కాదు, పక్కన పెట్టడం తప్పు కాదు. కాలేజీలో ప్రొఫెసరు లేకపోతే మీ మాస్టర్ గారు వచ్చారు క్లాస్లోకి, అప్పుడు తీసి పక్కన పెట్టండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. చూస్తారేమో భయంతో నువ్వు పక్కన పెడుతూ చూసావు, దట్ ఈస్ డేంజరస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్ దట్ దెర్ ఇస్ అ సీక్రెసీ ఇన్ యూ. నీలో రహస్యము ఉన్నప్పుడే నువ్వు నటిస్తావు. నీలో రహస్య జీవితము లేకపోయినట్టు నటించాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మరొకరిని నమ్మించాలి అని అంటే నమ్మించాల్సి వస్తుంది అంటే అతడు నిజమైన జీవితం జీవించట్లా. సతీష్ కుమారు తెల్లగా ఉంటాడు అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని నమ్మించాలి. అర్థమైందా? మీ అందరికీ తెలుసు అనుకోండి, సతీష్ కుమార్ తెల్లగా ఏమి ఉండడండి, ఆయన చామన్ ఛాయ అని మీకు తెలిసిందనుకోండి, నేను మీ ఎదుట నటించాల్సిన అవసరము. నువ్వు ఏమైతే కాదో కాని జీవితాన్ని ఇతరులు అవునట్టుగా మీరు జీవిస్తున్నట్లయితే నటించాల్సి వస్తుంది. నువ్వు ఏమై ఉన్నావో లోపల అలాగే జీవించు, బయట నటించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ పాఠాన్ని మన హృదయంలోకి తీసుకుందామా? ప్రభువా, నేను నా ఇంట అనగా నేను నివసిస్తున్న చోట యథార్థంగా జీవిస్తాను. ఎలా? యథార్థంగా జీవిస్తాను, నమ్మకంగా జీవిస్తాను, నటించే కర్మ లేకుండా జీవిస్తాను. ఇతరులను నమ్మించాల్సినటువంటి కర్మ, దయచేసి మీరు నన్ను నమ్మండి. నేను నమ్మే నమ్మండి ప్లీజ్.
నేను నమ్మండి. ఎందుకు అంత బతిమలాడుతావు? నమ్మండి 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 అని చెప్పి వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి నువ్వు నమ్మని బ్రతిమలాడుతున్నావు. అలా నమ్మించాల్సిన పరిస్థితికి ఏం పట్టింది నీకు? ఎందుకు నువ్వు నమ్మిస్తున్నావయ్యా అంటే నీ జీవితం నిజమైంది కాదు కాబట్టి. చక్కని మామిడి పళ్ళు ఉన్నాయి, పక్కన శాంపుల్ మీరు కట్ చేసి పెట్టారు, అది మీరు తిన్నారు, చాలా స్వీట్గా ఉంది, వెంటనే కొనుక్కుంటారు. ఒక ముక్క బయట పెట్టారు, అది తిన్నాడు, పుల్లగా ఉంది. అప్పుడు అది పొరపాటున ఆ పండు ఒకటి పొరపాటున వచ్చిందండి, ఇవన్నీ మంచి అండి, నన్ను నమ్మండి అంటే నమ్ముతారా? దయచేసి నన్ను నమ్మండి, ప్లీజ్ ప్లీజ్ నమ్మండి, నమ్మి తీసుకోండి, నమ్ముతారా? ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు వాళ్ళని బ్రతిమలాడుతున్నావు నమ్మమని? ఎందుకు బ్రతిమలాడాల్సి వచ్చిందయ్యా అంటే నువ్వు ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళకి చేరిపోయింది. పుల్లని మామిడి పండ్లు, తీయనివి కాదు అనే శాంపుల్ ఇచ్చేసావు నువ్వు. ఒకసారి నీ జీవితంలో నువ్వు చెప్పింది నిజం కానప్పుడు ఎదుటివాడు నీ మాట నమ్మడం సాధ్యము కాదు. తిని చూడండి ఎంత బాగుంటుందని చెప్పి అన్నారు, ఇచ్చారు, తిన్నారు, పులిసిపోయింది నోరు. ఏం మనిషిపోయా నువ్వు? తీయందని చెప్పేసి ఈ పుల్లని మామిడి మొక్క ఇచ్చావేమిటయ్యా? అయ్యో పొరపాటు అయిపోయిందండి, అది పక్కన పెట్టేసేయండి, ఈ పండు తినండి, చాలులే, చాలు నాయన. నీ కర్మగాలి ఆ పండు కూడా పుల్లగా ఉందనుకోండి, దివాలా. సో నువ్వు ఇచ్చే శాంపుల్స్, రోజు రోజుకు నువ్వు ఇచ్చే శాంపుల్స్ జనాలు గమనిస్తున్నారు. దానిని బట్టి నీ మీద ఒక అవగాహనకు వచ్చేస్తారు, నేను నమ్మచ్చా నమ్మకూడదా? ఏ శాంపుల్స్ ఇస్తున్నావు లోకానికి నువ్వు? ఎంతమంది ధైర్యంగా నిన్ను నమ్మగలరు? నీ ఆఫీస్లో నువ్వు మంచి ఎంప్లాయీవి అని నీ పై అధికారి నమ్మగలడా? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ నువ్వు కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి ఈమె అని నేను నమ్మగలడా? నేను ఏమైనా పని ఇచ్చాను అంటే 100% చేస్తాడు ఇతను, నమ్మగలడా నీ పై అధికారి? నువ్వు నమ్మకమైన ఎంప్లాయీవని, నమ్మకమైన వ్యక్తివని నమ్మి నీకు 10 రూపాయలు ఇవ్వగలడా? ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్తున్నావో అక్కడికే వెళ్తాడు మా ఆయన అని మీ భార్య నమ్మగలుగుతుందా? మీరు ఒకవేళ మీ ఆవిడికి ఇంటికి సంబంధించిన ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చారనుకోండి, మీ ఆయన నమ్మగలుగుతాడా? ఖచ్చితంగా నా భార్య వీటికే వాడుతుంది, నమ్మగలడా? అడుగుతున్నాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు, కాలేజీకి అని చెప్పి వెళ్తున్నారు, అమ్మ నాన్న నమ్మగలుగుతున్నారు నువ్వు కాలేజీకే వెళ్తావు అని చెప్పి? ఏమో కాలేజీకి అని చెప్పి వెళ్తుంది మహాతల్లి, ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తున్నాడో అనే అనుమానాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావా? అయితే నీ పేరెంట్స్ చేదు అనుభవాలు గుండా వెళ్ళారు, వాస్తవంగా వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు. దారుణం. ఏ భర్తనైతే భార్య నమ్మడం లేదో, ఏ భార్యనైతే భర్త నమ్మడం లేదో, ఏ పిల్లలనైతే పేరెంట్స్ నమ్మలేకపోతున్నారో దారుణం. నమ్మకం పోగొట్టుకున్నారు. కారణం తెలుసా? మీలో యథార్థత లేదు. కారణం తెలుసా? మీలో రహస్యాలు ఉన్నాయి కాబట్టే నటిస్తున్నారు. యథార్థమైన జీవితంలో రహస్యాలు ఉండవు. నమ్మదగిన జీవితంలో నమ్మించాల్సినటువంటి అగత్యం ఉండదు.